వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జోగి రమేష్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదంలో కోడలు మేఘన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళ తండ్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి మాట్లాడారు అన్న దాంట్లో ఇది సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చండి. బికాస్ ఉదయం ఇచ్చినటువంటి అప్డేట్లో కేవలం కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. దాని తర్వాత మిగతా అప్డేట్స్కి సంబంధించి చూసినప్పుడు చాలా ఘోరమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి, దాన్ని ఎలాగా చెప్పాలి అనేది కూడా అర్థం కానటువంటిది. అంటే ఇంత దుర్మార్గంగా కూడా ఉంటారా? ఇన్ జనరల్గా పాత సినిమాలో చూసేవాళ్ళం మనం. పెళ్ళవుతుంది, ఆడపిల్లవాళ్ళు కట్నం ఏమన్నా పొరపాటున ఒక 50,000 కట్నం అనుకుంటే, మనకి చాలా సినిమాలు చూపిస్తారు కదా, కట్నం అంటే అబ్బాయి చదువుకున్నాడు, చక్కగా రేపు పొద్దున విదేశాలకు వెళ్తాడు, ఏం చేసినా మీ అమ్మాయి కోసమే కదా, మరి ఏం పెడతారు ఏంటి అంటే డిమాండ్లు, కారు కొనివ్వాలి, లేదంటే బైక్ కొనివ్వాలి, 50,000 కట్నం ఇవ్వాలి, పట్టుబట్టలు పెట్టాలి, ఆడపడుచు లాంఛనాలు ఇవి ఇది అని చెప్పి అయిన తర్వాత అది కూడా ఎప్పుడు ఇవ్వాలి, కరెక్ట్గా తాళి కట్టే ముహూర్తం సమయంలోనే వియ్యంకుడికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఆ చేతిలో పడితే తాళి కడతాడు. ఈ సీన్స్ ఎన్నో చూసాం మనం. ఇవ్వకపోతే, లేదు ఆ పర్టికులర్ టైంలో కొంచెం తగ్గితే ముహూర్తాన్ని ఆపేసేవాళ్ళు. ఇలాంటివి చాలా జరిగాయి కూడా, చాలా జరిగాయి. సేమ్ టు సేమ్ రాజకీయాల్లో ఉన్నాడు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ కుటుంబంలో అలా జరుగుతుందని ఏమైనా అనుకుంటామా? కానీ ఇక్కడ పరిస్థితి వేరండి. ఇక్కడ పరిస్థితి వేరు. పెళ్ళయి తీసుకొచ్చేశారు, చక్కగా అత్తారింటికి వచ్చిన 2-3 రోజుల వరకు అంతా బాగానే ఉంది. మేము ఇంట్లో అమ్మ పూజలో పునస్కారాలు, నిష్ఠాగరిష్టం అది ఇది అన్నట్టుగా చాలా చెప్పుకుంటూ వచ్చారు. అంతా అయింది. ఆ తర్వాత బయటపడింది అసలు విషయం. సరే, వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు, దాన్ని ఫాలో అవుతారంటే హ్యాపీగా ఫాలో అవ్వండి, ఏం తప్పేమీ లేదు. జోగి రమేష్ ఫ్యామిలీ క్రిస్టియన్స్ ఫ్యామిలీ అంటే తప్పేమీ లేదు. కానీ పెళ్లి చేయడానికి మాత్రం ఫస్ట్ మోసం చేసింది మేము హిందువులు అని చెప్పడం, ఇది ఒకటి అయిపోయింది కదా. ఇందాక చెప్పిన పాయింట్కి ఇక్కడ మెయిన్, ఇక్కడ ఈ కట్నం అన్న పాయింట్ దగ్గర ఏంటంటే ఇంటిమసీ అనేది, అంటే ఇద్దరి మధ్య చిగురించేటువంటి ఆప్యాయత, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ లైఫ్, ప్రిసైజ్లీ సేయింగ్ పర్సనల్ లైఫ్, ఇద్దరు దంపతుల మధ్య దాంపత్య జీవితం, అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటిదే. కానీ ఇక్కడ ఈ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా? వాళ్ళు మేఘన చెప్పినటువంటి పాయింట్లో, మరింత కట్నం తీసుకొస్తేనే, పెళ్ళి అయిపోయిన తర్వాత, పెళ్ళిలో ఇచ్చినటువంటివన్నీ వేరు, పెళ్ళి తర్వాత కూడా మరింత కట్నం నువ్వు తీసుకొస్తేనే నీ భర్తలో మార్పు వస్తుంది. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇంకా బలంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, చాలా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. నీ మీద ఫీలింగ్స్ రావాలి, నీతో కలవడానికి ఫీలింగ్స్ రావాలి అంటే నువ్వు కట్నం తీసుకురావాలి. అదనపు కట్నం తీసుకొస్తే నీ మొగుడు నీతో కాపురం చేస్తాడు, ఫీలింగ్స్ తెచ్చుకొని. ఇది వాళ్ళిద్దరు చెప్పింది. మతం మారమన్నారు, ఇదైంది. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఏవో పొరపచ్చాలు ఇది అన్నారు. పొరపచ్చాలు కాదు, గాడిద గుడ్డు కాదు. జోగి రమేష్ చేసినటువంటి మోసం ఇదంతా. అటు కొడుకుని మోసం చేశాడు, ఇటు ఈ కుటుంబాన్ని బలి చేశాడు. మొత్తానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేశారు. మొత్తానికి వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి మోసం కింద భావించాలి ఇది. 2 నెలలు పెళ్ళైన 2 నెలలకే డివోర్స్ కోసం కోర్టులో అప్లై చేశాడు జోగి రాజీవ్. పెళ్ళైన 2 నెలలకే. అది పాప అమ్మాయికి కూడా తెలియదుట వెళ్ళి చేశాడని. వాడు చెప్పలేదు, ఈ కుటుంబం కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చి మాత్రం బయటికి ఏదో సమాజంలో ఇదైపోతుంది అన్నట్టుగా మిగతా మాట్లాడడం. ఏమనాలి దీన్ని? పెళ్లి సమయంలో 1.5 కేజీ బంగారం, కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చినా సరే తమ కుమార్తెని అంతమంది చంపేసేందుకు ప్రయత్నించారు అంటూ మేఘన తండ్రి మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. అంటే ఎలా ఉంది పరిస్థితి? కోట్ల రూపాయల ఖర్చు, ఆస్తులు, 1.5 కేజీ బంగారం, 1.5 కిలో బంగారం కట్నం కింద, అందులో భాగంగా తన కూతురికి ఇచ్చి పంపిస్తే చంపేయడానికి ప్రయత్నించారంటే ఇన్ని సమకూర్చి కూతురిని చంపుకోవడానికి జోగి రమేష్ ఇంటికి పంపించినట్టు అయింది పాపం ఆ తండ్రి పరిస్థితి. దీని మీద ఇక్కడ ఇంకా అస్సలు పెద్ద ఇష్యూ ఏంటంటే, ఏంటది ఆ డైలాగ్ ఏంటది? ఎవరన్నా ఆడపిల్లకి అన్యాయం జరిగితే 1/2 నిమిషంలో వస్తాడు జగన్, ది జగన్. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో గన్ కంటే ముందు జగన్ వస్తాడు. ఇది చెప్పారు కదా. మరి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే ఎందుకు కలవలేదు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎందుకని చెప్పి రాజీ చేయడానికి ప్రయత్నించాడు. అయ్యా పరిస్థితి ఇది, ఇంత అన్యాయం చేశారు, మాకు న్యాయం చేయండి అంటే, అబ్బాయి లేదు చూద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అన్నట్టు మాట్లాడుతూ టైంపాస్ చేసుకుంటూ రాజీ ప్రయత్నాలు ఎందుకు చేశాడు మధ్యలో? ఎక్కడ? వేరే జగన్
గన్ కంటే ముందు వచ్చే జగన్ ఎక్కడ? రోజా గారు చెప్తారా సమాధానం? వైసీపీ నేతలు ఎవరైనా చెప్తారా సమాధానం? ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయానికి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి 2 కూతుళ్ళు ఉన్నారు కదా. ఈ పరిస్థితుల్లో మేఘన తండ్రి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఉండి ఈ పరిస్థితిని ఆలోచించగలుగుతారా? లేదు. సజ్జలదైపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే కనీసం కలవడం కాదు కదా, మాట్లాడడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అంటేనే ఆ పార్టీల పరిస్థితి ఏంటనేది ఇక్కడ అర్థమవుతోంది. అండ్ ముఖ్యంగా ఒక 2 దంపతుల మధ్య ఉండాల్సినటువంటి వ్యవహారం, సరే అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలి అన్నదానికి పెద్దలుగా వీళ్ళు గైడ్ చేయాలి. హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఇదిగో అక్కడికి వెళ్ళండి ఒకసారి, ఇవేమీ ఇబ్బంది కాదు అని చెప్పాలి. అలాంటిది వదిలేసి వాడు నీతో కాపురం చేయాలంటే ఇంకా అదనపు కట్నం తీసుకురావాలి. జోగి రమేష్ అండ్ వైఫ్ శకుంతల, ఇదే పరిస్థితి మరి జోగి రమేష్ కూతురికి జరిగితే ఒప్పుకుంటాడా? వేరే కుటుంబంలోకి ఇచ్చి అక్కడ కూడా ఇలాగే ఉంటే కూతురికి పరిస్థితి ఇలా అయితే జోగి రమేష్ ఇలాగే ఊరుకుంటాడా? ఇలాగే మాట్లాడి టీడీపీ ముద్ర వేసేస్తాడా? ఆయన కొడుకు పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడా? ఆయన మీద ఎందుకు పడాడు? ఏ వీడియోలు చేశారు, ఇంకోటి చేశారు. 2 నెలలకి కోర్టులో కేసు వేసాడు, డివోర్స్ ఫైల్ చేశాడు. ఈ పిల్ల వచ్చి ఆయనకున్నటువంటి లోపానికి నాకు చెప్పకుండా చేశారంటేనే వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది అని చెప్పి, అలాగే ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి టీడీపీ ముద్ర వేసేయడం, ఇదంతా చేయడం, రాజకీయంగా ఎదురుదాడికి దిగడం, ఏమనాలి వీటిని? ఒక కుటుంబాన్ని నాశనం చేశారు, ఒక తప్పు దాచి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు బేసిక్గా. సరే అది అయింది, దాని మీద కూడా మనం అంటే శవాల మీద పేలాలు ఏరుకుంటూ ఉంటారు సరే, అలాగా చేసింది ఎలాగో చేసాక ఇంకో తప్పు చేస్తే పోయిందే ఉంది, ఎలాగో జరగని దానికి ఇంకా అదనపు కట్నం కావాలి అని చెప్పని, లేదంటే అసలు ఫీలింగ్సే రావు వాడికి నీ దగ్గర నుంచి అని చెప్పి ఇలాంటి తప్పుడు కూతలు కూసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారే, మరి వీళ్ళకి ఏ శిక్ష విధించాలి? అంటే పేరుకి మాజీ మంత్రి రాజకీయ నాయకుడు అయిపోతే సరిపోతుందా? దాన్ని అడ్డం పెట్టేసుకుని ఏదన్నా చేసేయచ్చా? వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు హాని ఉంది. జోగి రమేష్ నుంచి ఆ కుటుంబానికి హాని ఉంది ఇప్పుడు. మరి వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఎవరిస్తారు? ఒక ఆడపిల్ల జీవితాన్ని 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బట్టబయలు పెట్టేశారుగా, తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా. మరి దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? పైపెచ్చు మతం మారమని చెప్పి ఒత్తిళ్ళు, మారకపోతే చంపేస్తామని బెదిరించడాలు, చివరాఖరికి కాళ్ళు గడ్డలు పట్టుకుని ఏడిస్తే ఎక్కడో 3వ ఫ్లోర్లో ఒక గదిలో చిన్న పూజ గది ఇవ్వడం, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకా మాట్లాడింది. మరి వీళ్ళని ఏమనాలో తెలియట్లా, మరి ఎవరు వీళ్ళకి బుద్ధి చెప్తారో కూడా తెలియట్లా. ఏంటి మీ దేవుళ్ళందరికీ కూడా 2 పెళ్ళాలు ఉన్నారు కదా అని చెప్పి తప్పుడు కోతలు కూయడమా? వద్దు. నేను ఇక్కడతోటి ఐ రెస్ట్ మై కేస్ హియర్. జరిగినటువంటి అన్యాయం దాంట్లో రేపు అన్న రోజు విచారణలు ఇవన్నీ జరుగుతాయి కదా, అప్పుడు పెద్దలతో మాట్లాడదాం, పెద్దలతో మాట్లాడిద్దాం. సో ఓవరాల్గా ఇది జరిగినటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.